హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజియా కిచెన్. ఈరోజు నేను మంచి రెసిపీని చూపించబోతున్నానండి. ఇడ్లీ దోశల్లోకి కారప్పొడి అండి. నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 స్పూన్లు మినపప్పు, 3 స్పూన్లు పచ్చెనపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరగా వేయించాలండి. వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 3 స్పూన్లు నువ్వులు కూడా వేయించుకుని చూడండి, ఎక్కువ మాడనివ్వకూడదు, మాడితే చేదు వస్తుందండి. ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 8 ఎండుమిర్చి వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ విధంగా వేయించుకుని ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఈ విధంగా మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. ఇలా పట్టుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇడ్లీల్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి.